అవినీతి అంతం మా పార్టీ పంతం అంటూ చెప్పుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. సరే, దాంట్లో ఒక సుజనా చౌదరి లాంటి వాళ్ళ పేర్లు ప్రస్తావిస్తూ ఉంటారు. దానికి సమాధానం చెప్పలేకపోతుంది అది. రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళది దీనికి. వీటన్నిటికీ ఉన్నటువంటి డొల్లతనం ఏంటయ్యా అంటే చట్టంలో ఉన్నటువంటి లోపమా అంటే చట్టం అన్నటువంటిది చాలా స్ట్రాంగ్గా ఉంది. పిఎంఎల్ఏ యాక్ట్ ఏదైతే టెర్రరిస్టుల నిరోధానికి తీసుకొచ్చినటువంటి టాడా లాంటి చట్టమే ఇది కూడా. ఆర్థిక ఉగ్రవాదం కిందన ఏదైతే అవినీతిని గురించి ప్రస్తావించిందో దానికి అనుగుణమైనటువంటి చట్టమే. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో తేడా వస్తుంది. ఆ తేడాని సెటరేట్ చేయడం కోసం తీసుకొచ్చినటువంటి పిఎంఎల్ఏ యాక్ట్కి కూడా చిల్లు పెట్టినటువంటి నేపథ్యంలో న్యాయ వ్యవస్థ మీదన పోరాటానికి మోడీ సర్కార్ సిద్ధపడుతుందా? మోడీ తాజాగా చెప్తున్నటువంటి మాటలో ఉన్నటువంటి తేడా అదే. మోడీ చెప్తున్నటువంటిది అయితే రేపు నేను మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి